హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లాక్స్. ఈ వీడియోలో మనం వివో V30 లైట్ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్లయితే మెక్సికో కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. మెక్సికో. సో నాకు తెలిసి మన ఛానల్లో ఫస్ట్ టైం మెక్సికో కంట్రీలో లాంచ్ అయిన మొబైల్ని అయితే మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇది లాంచ్ చేసింది వచ్చేసి ఈ రోజే 29 డిసెంబర్ 2023 రోజైతే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 హెర్ట్జ్ ఉంటుంది. దీంట్లో 1150 నిట్స్ పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫాల్కాన్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB స్టోరేజ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ వీళ్ళు 50 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుందన్నమాట. అలాగే దీని 12GB అలాగే 256GB మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్లయితే వాళ్ళు దగ్గర 44,100 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగిందనమాట మెక్సికో కంట్రీలో. మన ఇండియాకు వస్తే ఇంత ప్రైస్ ఏముండదు, ఓకేనా. ఇక దీని అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC ఉంటుంది. అలాగే ఇది అరోరా LED ఫ్లాష్ లైట్ తో కూడా వస్తుంది. బల్టిన్ గింబల్ తో కూడా ఈ మొబైల్ రావడం జరుగుతుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.69 mm థిక్నెస్ తో వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఈ మొబైల్ కు ఉంటుంది. ఇది Android 13 మీద వస్తుంది. ఫన్ టచ్ OS 13 మీద అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అలాగే IP54 రేటింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి గ్లాస్ బాడీతోనైతే రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్. ఇవే ఈ మొబైల్కి ఉన్న అడిషనల్ ఫీచర్స్. నాకు తెలిసి మన ఛానల్లో మెక్సికో కంట్రీలో లాంచ్ అయిన మొట్టమొదటి మొబైల్ ఇదే అని అనుకుంటున్నా. సో ఇది నేను చెప్పిన స్పెక్స్కి అలాగే ప్రైస్కి అసలు వాల్యూ ఫర్ మనీ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఇలాంటి ఇంటర్నేషనల్ వైజ్గా ఏ మొబైల్ లాంచ్ అయినా మన ఛానల్లో వీడియో ఉంటుంది. అలాంటి వీడియోస్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.